వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ యాదాద్రి అమ్మాయి. ఈరోజు నా స్టైల్లో ఎగ్ ఫ్రైడ్ రైస్ అయితే మీకు చూపిస్తాను. ఎంత తొందరగా అయిపోతుందంటే నిజంగా నైట్ టైంలో కర్రీ లేకపోయినా, మధ్యాహ్నం టైంలో కర్రీ లేకపోయినా ఈ విధంగా చేసుకోండి. పిల్లలకు కూడా లంచ్ బాక్స్లోకి చాలా బాగుంటుంది. ఓకేనా? ఒక్క 10 నిమిషాలలో మనకి ఎగ్ ఫ్రైడ్ రైస్ నేను చూపిస్తాను, చూసేయండి. ఒక స్పూన్ అయితే ఆయిల్ వేసుకున్నాను. ఇందులోనే ఆయిల్ వేడైంది కదా, ఇప్పుడు కొంచెం జీలకర్ర వేసుకుంటున్నాను. విధంగా చిన్న ముక్కలుగా కట్ చేసుకున్న పచ్చిమిర్చి ముక్కలు, కొంచెం కరివేపాకు, మిరియాలు అయితే నేను ఇందులో నూరుకుంటున్నాను. కరివేపాకు అయితే వేగింది కదా, ఇప్పుడు నేను ఒక 3 గుడ్లను తీసుకున్నా. ఈ విధంగా ఇందులో పగలగొట్టి వేసుకోవాలి. గుడ్లను కొట్టుకున్నాక మనము మిరియాలు దంచుకున్నాం కదా, మిరియాల పొడిని ఈ విధంగా గుడ్డు పైన వేసుకోవాలి. కొంచెం పసుపు కలుపుకోవాలి, ఎక్కువ కలుపుకోకూడదండి. ఇలా మెల్లగా కలుపుకోవాలి. చూడండి, ఈ విధంగా పెద్ద పెద్ద పీసెస్ లాగా ఉండేలాగానే కలుపుకోవాలి. చూడండి, ఇందులోనే కొంచెం గరం మసాలా, కొంచెం కారం పొడి, ఉప్పు, ఇప్పుడు ఈ కారం పొడి వేసుకున్నాక ఇలా ఫ్రై అయింది కదా, ఇప్పుడు మీరు కొత్తిమీర వేసుకొని దించుకోవచ్చు. ఇలా అయినా లంచ్ బాక్స్లో కర్రీలకు కూడా పెట్టవచ్చు మనము, లేకపోతే ఇందులో అన్నం వేసి కూడా కలపవచ్చు. వేస్తున్నా కాబట్టి అన్నం అయితే ఇందులో వేసుకుంటున్నాను. స్టవ్ పెద్దగా పెట్టి అన్నాన్ని కలుపుకోవాలి. అన్నం వేసినాక ఒక డ్రాప్ నెయ్యి కూడా వేసుకుంటున్నాను. మా పిల్లలకు ఈ విధంగా వేస్తే చాలా ఇష్టము. ఇలా వేస్తే, నెయ్యి వేస్తే కూడా చాలా బాగుంటుందండి. మీరు కూడా మీ పిల్లలకి ఈ విధంగా ఒక్కసారి నెయ్యి వేసి పెట్టండి, ఎంత బాగుంటుందో. ఫైనల్గా నేను కొత్తిమీర వేసుకుంటున్నాను. ఎగ్ ఫ్రైడ్ రైస్ రెడీ అయిపోయింది. చూసారుగా ఎంత సింపుల్గా అయిందో. మనకు 5 నిమిషాలలో ఈ ఎగ్ ఫ్రైడ్ రైస్ అయిపోతుంది. ఒకసారి మీరు ఈ విధంగా సాసులు లేకుండా ఈ విధంగా ఒకసారి ట్రై చేయండి, సూపర్గా ఉంటుంది. ఓకేనా? బాయ్.